పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 14, 15, 16 వార్డు చెర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం నల్గొండ జిల్లాని, నల్గొండ నియోజకవర్గాన్ని పరిపాలించినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి హిందువుల శ్మశానిక వాటికని కూడా కనీసం ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరం. గతంలో కూడా మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది, వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి మా యొక్క హిందువుల మనోభావాలు కాపాడాలి, పేద హిందువులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉంటారు కాబట్టి మరి మీరు ఈ యొక్క శ్మశాన వాటికని ఏర్పాటు చేయాలని చెప్పి మేము చెప్పినాం. కానీ ఈ యొక్క అధికారులు కేవలం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి మరి వారికి సేవలోనే నిమగ్నమైన తప్ప మరి నల్గొండ పట్టణ ప్రజల మరి బాగోగుల గురించి కానీ మరి హిందువుల బాగోగుల గురించి కానీ ఆలోచించేటటువంటి ఆలోచన వీళ్ళకి లేదు. మరి మొన్న వినాయక చవితి రోజు, వినాయక నిమజ్జనం రోజు స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్లాక్ టవర్ సెంటర్లో తాను చర్చిల గురించి, లతీఫ్ షాప్ గుట్ట గురించి ప్రస్తావించినటువంటి వెంకటరెడ్డి గారు అనేక మార్లు మరి ఇక్కడ వారు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఎంపీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు మరి ఎందుకు కనీసం ఇక్కడ ఒక హిందువుల శ్మశాన వాటికని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు వెంకటరెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాము. మీరు వెంటనే మా యొక్క చెర్లపల్లిలో హిందూ శ్మశాన వాటికని ఏర్పాటు చేయకపోతే మరి హిందువులందరూ కూడా ఒక హిందువుల ఉద్యమం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందని తెలియజేస్తూ ఈ రోజు కేవలం ఒక్క రోజుతోనే మేము ఇక్కడ ఈ యొక్క మరి నిరాహార దీక్షని ముగించుకొని ఒక పీస్ఫుల్ వాతావరణంలో కూడా మరి ఒక మెసేజ్ ని పంపించాలి అధికారులకన్నా ఒక ఆలోచనతో మాత్రం చేస్తా ఉన్నాము. కానీ రాబోయే రోజుల్లో మరి మేము పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో ఇదే చెర్లపల్లిలో మరి హిందువులందరూ కూడా ఒక్కటయ్యి మరి మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.